ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి రాజు పేరు యెహోయాకీము. ఏం పేరమ్మా? యెహోయాకీము. రెండవ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చూద్దాం. హోషేయ కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన హోషేయ కుమారుగా రాజుగా నియమించి అతనికి యెహోయాకీమును మారుపేరు పెట్టి యెహోయాహాజు ఐగుప్తు దేశమునకు కొనిపోగా అతడచ్చట మృతి నొందెను. చాలరు. యోధాను పరిపాలించినటువంటి రాజులలో ఈయన 18వ రాజు. ఈయన తర్వాత ఇంకొక 2 రాజులు మాత్రమే ఉంటారు. ఇతనికి అసలు పేరేంటంటే ఎల్యాకీము. అంతకు ముందున్నటువంటి ఫరోనెకు యెహోయాజును రాజుగా చేస్తే యెహోయాజు ఆ పన్ను అనేది చెల్లించక ఫరోనెకు ఎదురు తిరిగితే అతను తప్పించి అతని సహోదరుడైనటువంటి ఎల్యాకీమును రాజుగా చేసి ఎల్యాకీము అనేటువంటి పేరును యెహోయాకీము అనేటువంటి పేరు పెడతారు. మంచిది. ఇతని యొక్క తండ్రి పేరు మనందరికీ తెలుసు, హోషేయ. ఇతని తల్లి జబూదా. ఇతను మొత్తము 11 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఇతను చేసినటువంటి గొప్ప కార్యము ఏదైనా ఉందంటే అమ్మా చెప్పుకోవటానికి ఏమీ లేదు. ఇక్కడ నుంచి ప్రతి రాజు దేవునికి వ్యతిరేకముగాను దేవునికి విరోధముగాను జీవిస్తూ వస్తారు. అతని జీవితంలో ఒక 4 తప్పిదాలు చేశాడు, 4 తృణీకరించాడు. ఆ 4 విషయాలు చెప్పి నేను కొంచెం త్వరగానే ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. యెహోయాకీము అతను 4 తప్పిదాలు, 4 విషయాలు తృణీకరించాడు. అందులో మొదటిది మనందరికీ తెలిసినదే. 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 37వ వచనం మనకు కనబడుతుంది. ఇతడు తన పితరుల చర్యలన్నటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. మొదటిది యెహోవా పనిని, యెహోవా ఆలోచనను తృణీకరించాడు. గట్టిగా చెప్పాలంటే దేవుణ్ణే తృణీకరించాడు. దేవుడు ఒక అవకాశము యెహోయాకీముకి ఇచ్చాడు. 11 సంవత్సరాలు పరిపాలించేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. యోధా ప్రజలు ఫరో బానిసత్వంలోనికి, దాసత్వంలోనికి వెళ్ళిపోకుండా ఏమన్నా చేయగలడేమో అని చూస్తే అసలు యోధా వారి గురించి తర్వాత కదా, ఈయనే దేవునికి విరోధముగా చెడు నడత నడిచినట్లుగా మనం చూస్తాం. ఒకటి, దేవుని తృణీకరించాడు. నేను కొంచెం చాలా స్పీడ్గా ముందుకెళ్ళిపోతా. రెండవది, ఎవరిని తృణీకరించాడు అంటే దేవుని యొక్క ప్రజలను తృణీకరించాడు. ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనంలో న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు. రాజు అవడానికి ఫరోనకు ఏం చెప్పాడంటే బంగారము వెండి కప్పము చెల్లించు, నేను అక్కడ ఉన్నా సరే నువ్వు ఇక్కడ నాకు పన్ను చెల్లించు అని ఒప్పందం మీదనే యెహోయాకీమును రాజును చేస్తాడు. యెహోయాకీము ఆ కప్పము ఏదైతే ఉందో అది చెల్లించాలి కాబట్టి అధిక పన్ను భారము ప్రజల మీద వేశాడు. పన్ను వేసి ఆ కప్పాన్ని ఫరోనెకు చెల్లిస్తే అది బాగానే ఉండేది. ఫరోనెకు ఆ కప్పము చెల్లించాలి అనేటువంటి నెపంతో ప్రజల మీద మరి ఎక్కువ భారం వేసి ఆ వచ్చినటువంటి ఆ పన్ను తాలూకా డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుతో అతను ఏం చేస్తాడో తెలుసా? ఇర్మియా ప్రవక్త ఇక్కడ చెప్తూ ఉన్నాడు, అతడు మేడగదులను కట్టించుకున్నాడంట. ఆ మేడగదులు కూడా ఎటువంటి అంటే 14వ వచనంలో చెప్తాడు, విశాలమైన మేడగదులను గొప్ప మందిరమును కట్టించుకొనుచు, విస్తారమైన కిటికీలు చేసుకొనుచు, దేవదారు పలకలను దాన్ని సరింపి వేయచ్చు, ఇంగిలీకములతో రంగులు వేయచ్చు. అమ్మ ఎంత దారుణం ఉన్నాడు చూసావా?
ప్రజలు ఒక పక్కన పన్నులు చెల్లించలేక కష్టపడుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే, వారికి నీతి న్యాయములు జరిగించాల్సినటువంటి ఈ రాజు 15వ వచనంలో అదే మాట ఉంటుంది. రాజు ప్రజల యొక్క నీతి న్యాయములు జరిగించుట పక్కన పెట్టి ఆ డబ్బులతో విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు ఈ యెహోయాకీము. 17వ వచనం మీకు కనపడుతుంది. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకున్నట్టు ఎందే, నిరపరాధుల రక్తము ఒలికించుట ఎందే నిలిచి ఉన్నది. ఎంత దారుణమైన మాట ఇర్మియా యెహోయాకీము గురించి ప్రవచిస్తున్నాడో చూడండి. యెహోయాకీము అంట ప్రజల రక్తము చేత ఇతను సుఖపడుతూ ఉన్నాడంట. అధిక పన్ను చెల్లించాలి అనేటువంటి ఉద్దేశంలో వారు తలకు మించినటువంటి పనులు చేస్తూ, తలకు మించినటువంటి కష్టాన్ని అనుభవిస్తూ ఆ వచ్చినటువంటి సొమ్ముతో ఈ రాజు సుఖభోగాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఎంత దారుణమైనటువంటి విషయమో చూడండి. 19వ వచనం, అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఇడువబడి పారవేయబడి గాడిద పెట్టబడు రీతిగా పాతి పెట్టబడును. అతను ఎంత డబ్బు సంపాదించినా, ఎంత విలాసవంతమైన విశాలమైనటువంటి కిటికీలు, విశాలవంతమైనటువంటి గదులు, విశాలవంతమైనటువంటి ఆ తలుపులటువంటి భవనాల్లో అతను ఉన్నా, అతని జీవితము ఎలా ఉండబోతుంది అంటే అవతలకు ఈడువబడి పారవేయబడి గాడిద పాత పెట్టబడి రీతిగా, అంటే తీసి పక్కన పారవేసిన విధంగా రాజు యొక్క సమాధి కార్యక్రమాలు కాకుండా ఒక సాదాసీదా సమాధి కార్యక్రమాలు చేసే విధంగా అతని మరణము, అతని చావు ఉంటుందని ఇర్మియా చెప్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితి రావడానికి గల కారణం ఏమిటి అంటే చక్కగా పరిపాలించాల్సినటువంటి ఈ రాజు ప్రజలను పక్కన పెట్టి ఇతను సుఖభోగాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఒకటి, దేవుణ్ణి తృణీకరించాడు. ఇక్కడ ఎవరిని తృణీకరించాడు? దేవుని యొక్క ప్రజలను తృణీకరించాడు. మూడవ మాట చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను చూడండి. నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని, అనగా యోషియా కాలము మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సమస్త జనులను గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో వ్రాయుము అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం. అలాగే దేవుని యొక్క మాటలు రాస్తున్నటువంటి ఈ క్రమంలో ఇర్మియా బారాకు అనేటువంటి శాస్త్రిని పిలిచి, బారాకు, దేవుడు నాకు ప్రత్యక్షమేలాగ చెప్పాడు, నువ్వు ఎప్పుడైతే ప్రవచనము మొదలుపెట్టావో ఆ యోషియా కాలం నుంచి ఇప్పటి వరకు నీ ప్రవచనాలు, నేను నీతో చెప్పిన మాటలు ఇశ్రాయేలు గురించి, యోధావారి గురించి చక్కగా ఒక పుస్తకము రూపంలో రాయి, ఇన్ కేస్ వారికి అవసరం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఆ పుస్తకాన్ని ఒకసారి చూసి చదివి వారు పశ్చాత్తాపపడుదురేమో. 3వ వచనంలో, నేను యోధావారిని చేయను ఉద్దేశించిన కీడెంతటిని గురించి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో. ఇర్మియా, నువ్వు రాయేసేటువంటి పుస్తకం ఎందుకంటే ఒకనొక సందర్భంలో ఆ పుస్తకాన్ని చూసి చదివి, అమ్మో మేము ఇంత దుర్మార్గంగా ప్రవర్తించామా, దేవుడు మా గురించి ఇన్ని ప్రవచనాలు ప్రవచించాడా, అయినా మేము వినలేకపోయామా అని ఏదో ఒకరోజు తెలుసుకొని పశ్చాత్తాపపడతారేమో. ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నాడంటే ఇర్మియా ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా ప్రవచించాడు. ప్రవచిస్తుంటే మాటలు వింటలేదు. సరే, వాళ్ళు నీ మాటలు వింటలేదు కదా, ఆ పుస్తకం రాస్తే ఆ పుస్తకమన్నా చదువుతారేమో, ఈ ప్రయత్నమన్నా చేయరాదు. దేవుడు చెప్పినట్లుగా ఇర్మియా బారాకును పిలిస్తే ఇర్మియా చెప్తూ ఉండగా బారాకు రాస్తూ ఉన్నాడు. చక్కగా పుస్తకం అంతయు కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పుస్తకాన్ని బారాకుకి ఇచ్చి, అమ్మ ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయం అంతయు మీరు చదివితే నేను చెప్పేవన్నీ చక్కగా మీకు అర్థమవుతూ ఉంటాయి. అక్కడ ఈ పుస్తకం రాసిన తర్వాత
రాజు యెహోయాకీము ఏం చేస్తాడంటే యిర్మీయాను ఒక గదిలో నిర్బంధిస్తాడు. బారాకు నువ్వు వెళ్ళి, ఆ మాట మేము ముందుంచుతాను చూడండి, 5వ వచనంలో, యిర్మీయా బారాకునకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, నేను యెహోవా మందిరంలోకి రాకుండా నిర్బంధించబడి తిని, కాబట్టి నీవు వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరంలో ప్రజలకు వినబడినట్లుగా నేను చెప్పగా నీవు పుస్తకంలో రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము. చాలరా, నేను రాలేను, నన్ను నిర్బంధించేశారు. 3వ మాట, మొదటిది దేవుని తృణీకరించాడు, రెండవది దేవుని యొక్క మాటను తృణీకరించాడు. ఇప్పుడు ఇక్కడ 3వది దేవుని యొక్క ప్రవక్తలను తృణీకరిస్తూ ఉన్నాడు. ఎవరినమ్మా? యిర్మీయాను నిర్బంధించడం అంటే అమ్మ అది మామూలు విషయమా? ఒక సేవకుని నిర్బంధించడం అంటే అతని వయస్సు, అతని తండ్రి తాత కాలం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ప్రవచిస్తూ ఉన్నాడు. ఈ ప్రవక్త ఎటువంటి వాడంటే, ఇప్పుడు మనం చదివేమే, నేను నిర్బంధించబడ్డాను, నేను నిర్బంధించబడినా పర్లేదు, నీవు మాత్రమే వెళ్ళి దేవుని యొక్క మందిరములో ప్రజలందరూ వినేలాగూ ప్రవచించు. ప్రజలందరికీ వినబడేలాగా ప్రవచించాడు. 8వ వచనం మీకు ఆ మాట కనపడుతుంది. తర్వాత ప్రజలందరూ భయపడ్డారు. అమ్మో, దేవుని మాటలు ఇంత గంభీరంగా ఉన్నాయా, ఇంత భయంకరంగా ఉన్నాయా, ఈ మాటలు ఈ ప్రవచనాలు రాజుకు చెప్దాము అని రాజుని వద్దకు వెళ్ళాడు. రాజుకు చెప్పారు. రాజుకు చెప్తే రాజు ఆ మాటలు వినలేదు. రాజు ఎంత దుర్మార్గుడు అంటే యిర్మీయాను లెక్క చేయలేదు, రాసినటువంటి బారాకును కూడా లెక్క చేయలేదు. ఇంకొంచెం వెనకకు వెళ్తే యిర్మీయా గ్రంథము 26వ అధ్యాయము 21 నుంచి నేను చదువుతున్నాను చూడండి. రాజైన యెహోయాకీమును అతని శూరులందరూ ప్రజలందరూ అతని మాటలు వినడం మీదట రాజు అతనిని చంపజూచుచుండగా ఉరియా దాన్ని తెలుసుకుని భయపడి పారిపోయి ఐగుప్తు చేరెను. అప్పుడు రాజైన యెహోయాకీము అక్బోరు కుమారుడగు ఎల్నాతానును అతనితో కొందరు ఐగుప్తునకు పంపెను. వారు ఐగుప్తులో నుండి ఉరియాను తీసుకుని వచ్చి రాజైన యెహోయాకీము వద్దకు చేర్చగా ఇతడు ఖడ్గముతో అతని చంపి సామాన్య జనుల సమాధిలో అతని కళేబారములను వేయించెను. ఉరియా ఎవరనుకుంటున్నారు? ఉరియా ఒక ప్రవక్త. ఎవరమ్మా? ప్రవక్త. ప్రవక్త దేవుని యొక్క మాటలను యెహోయాకీముకు చెప్తే కోపపడినటువంటి ఈ యెహోయాకీము ఉరియాను చంపచూశాడు. అమ్మో, నన్ను చంపేస్తాడేమని భయపడి ఇతను ఉరియా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తుకి వెళ్ళిపోయినా సేవకులు అక్కడికి పంపించి తీసుకువచ్చి చంపి, అక్కడ రాయబడిన మాట ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? చంపడం. చంపిన తర్వాత శవాన్ని సమాధి చేయలే. దేన్ని సమాధి చేశారు? కళేబారాన్ని సమాధి చేశారు. అంటే చంపి అలా వదిలేశారు, అది కళేబారమైన తర్వాత దాన్ని సమాధి చేశారు. అంటే ప్రవక్త పట్ల అతని యొక్క తీరు ఎలా ఉందో చూసుకొని ప్రవక్తలను తృణీకరించాడు. అతని కాలంలో 2 ప్రవక్తలు ఉంటే 2 ప్రవక్తలను వారి మాటలను తృణీకరించాడు. ఎవరిని తృణీకరించాడు? ఫస్ట్ దేవుని మాటను తృణీకరించాడు. రెండవది దేవుని యొక్క ప్రజల్ని హింసించి వాళ్ళని కష్టపెట్టి వారి ద్వారా వచ్చిన డబ్బులతో ఇతడు సుఖభోగాలు అనుభవించాడు. ప్రజలను సుఖంగా చూసాల్సిన రాజు ఇతను సంతోషపడ్డాడు, ప్రజలను చంపేశాడు. మూడవది ప్రవక్తలను తృణీకరించాడు. ఎంత దౌర్భాగ్యమైన విషయం చూడండి. అతని కాలం ఉన్నటువంటి ఫస్ట్ ప్రవక్త అయినటువంటి ఉరియాను చంపి పడేశాడు. రెండవ ప్రవక్త అయినటువంటి యిర్మీయాను నిర్బంధించాడు. లేఖికుడైనటువంటి బారాకును ఇబ్బంది పెట్టాడు. 4వ మాట చెప్పిన ముగిస్తా. దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించాడు. యిర్మీయా గ్రంథము 36వ అధ్యాయము, యిర్మీయా గ్రంథము 36వ అధ్యాయము
21వ వచనం. ఆ గ్రంథమును తెచ్చుటకు రాజు యేహూదిని పంపగా అతడు లేఖికుడైన ఎలీషాము గదిలో నుండి దాన్ని తీసుకుని వచ్చి రాజు వినికిడిలోను రాజునొద్దకు నిలిచి ఉన్న అధిపతులందరూ వినికిడిలోను దానిని చదివాను. ఏదైతే ఇర్మియా తన ప్రవచనాన్ని బారాకుతో చెప్తే బారాకు రాశాడు, ఆ రాసినటువంటి ఆ లేఖనము బారాకు ఏం చేశాడంటే, ఇర్మియా గదిలోనే ఉన్నాడు కదా, నేను రాశాను, నా పని అయిపోయింది అనుకోలే. రాజు చంపేస్తాడు, ఆల్రెడీ ఒక ప్రవక్తను ఒక పాస్టర్ని చంపేశాడు అని తెలిసినా అతను 8వ వచనం చివరి మాట ఉంటుంది, మందిరములో యెహోవా మందిరములో చదివి వినిపించెను. 12వ అధ్యాయము చివరి వచనంలో ఉంటుంది, ప్రధానులందరికీ వినిపించెను. 14వ వచనంలో ఉంటుంది చూడండి, ప్రధానులందరికీ వాళ్ళ పేర్లు ఉంటుంది, వాళ్ళందరికీ వినిపించాడు. సమాజంలో ప్రజలకు వినిపించాడు, చర్చిలో వినిపించాడు, ప్రధానులకు వినిపించాడు, కింద రాయబడి ఉంటుంది ప్రధాన యాజకులకు వినిపించాడు. ఇప్పుడు 5వది రాజుకు కూడా వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రాజు శీతాకాలం రాజ మహాప్రసాదం దగ్గర కూర్చుని ఉండగా కట్టెలు వేసి ఆ మంట వేస్తుంటే ఆ వేడికి చక్కగా సగ కాలుస్తూ చక్కగా కూర్చుంటే ఆ దేవుని యొక్క మాటలు కలిగినటువంటి ఆ చుట్ట తీసుకొస్తే దాన్ని చదువుతూ ఉండగా రాజు ఏం చేశాడు తెలుసా, ఒక చాకు తీసుకుని ఆ ప్రవచన చుట్టను చింపి దాన్ని ఆ మంటలు వేసి కాల్చేశాడు. 22వ వచనం. 9వ మాసమున రాజు శీతాకాలపు నగరులో కూర్చుని ఉండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను. యెహోయాది 3-4 పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలోనున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయెను. రాజైనను ఈ మాటలంటిని వినిన ఇతని సేవకులలో ఎవరైనాను భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు. మీకు గుర్తుందో లేదో, ఒక వ్యక్తి రాజు అయిన తర్వాత కొంతకాలమైన తర్వాత నేను రాజు అయ్యాను కదా, నా దేవుని యొక్క మందిరాన్ని శుభ్రపరుద్దామని సేవకులకు చెప్తే సేవకులు గదిలోనికి వెళ్ళి శుభ్రపరుస్తారు. దేవాలయంలో కనీస వస్తువులు లేవు కాబట్టి ఆ డిబ్బీలో ఎన్ని డబ్బులు ఉన్నాయో తీసుకుని రండి, కుమ్మరి వారికి వడ్రంగి వారికి తాపి వారికి ఇవ్వండి అని చెప్తే ఆ డబ్బులు తీసుకురావడానికి చర్చిలోకి వెళ్తే చర్చిలో ఒక ధర్మశాస్త్రం కనపడుతుంది. అది రాజు దగ్గరికి తీసుకొస్తే దాన్ని చదివి వినిపిస్తే ఆ రాజు ఏం చేస్తాడో తెలుసా, బట్టలు చింపుకొని అమ్మో ఇంత ఘోరమా, దేవుని యొక్క కోపము మన మీద ఇంత గట్టిగా ఉందా, ఇది నేను ఒక్కడ మాత్రమే వింటే సరిపోదు, ఇది ఎవరు వినాలి, ఇశ్రాయేలీయులందరూ వినాలి అని ఆ చుట్టను ఆ ధర్మశాస్త్రాన్ని ప్రజలందరికీ వినిపించారు. ఆ రాజు పేరు హోషేయ. హోషేయ మరి ఎవరో కాదు, నాన్నగారే. నాన్న దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఒక్కసారి వింటేనే అంతగా రాజయ్యుండి బట్టలు చింపుకుని అంతగా రియాక్ట్ అయితే కొడుకు ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉంటే దాన్ని ఏం చేశాడు, కాల్చేశాడు. అమ్మ దేవుని యొక్క మాటలు నీ దగ్గరికి వస్తుంటే నువ్వు రియాక్ట్ అయ్యే విధానం ఎలా ఉంది? యోషియాలాగా ఉందా, యెహోయాకీములాగా ఉందా? నువ్వు ఆ మాటలు శ్రద్ధగా నీ హృదయంలో వేసుకున్నావంటే యోషియా ఏ విధంగా అయితే ఆశీర్వదించబడ్డాడో అలాగ నువ్వు ఆశీర్వదించబడతావు. ఇతను ఏం చేశాడు అంటే దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించాడు, కాల్చి చింపేసి చేశాడు. అంటే దాని ఒక మాటలను తృణీకరించినట్లే. దేవుని తృణీకరించాడు, దేవుని ప్రజలను తృణీకరించాడు, దేవుని ప్రవక్తను తృణీకరించాడు, దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించాడు. ఇంతలాగూ ప్రవర్తించినటువంటి రాజు ఎవరు లేరు. ప్రజల పట్ల కఠినంగా ఉన్నటువంటి రాజులు మనం చూసాం, కానీ దేవుని పట్ల కఠినంగా ఉన్నటువంటి రాజు ఈ రాజే. ఒక మాట చెప్పి నేను ముగించేసేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను చూడండి. యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చెను.
యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏండ్ల సేవ చేసిన తర్వాత అతని మీద తిరుగుబాటు చేయగా యెహోవా అతని మీదకిని తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యోధా దేశమును నాశనము చేయుటకై దాని మీదికిని కల్దీయుల సైన్యమును, సిరియానీయుల సైన్యమును, మోయాబీయుల సైన్యమును, అమ్మోనీయుల సైన్యమును రప్పించెను. మనష్షే చేసిన క్రియలన్నిటిని బట్టి విచిత్రంగా ఉంది కదా ఈ మాట. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు యోధా వారి మీదకి తిరుగుబాటు చేస్తాకు వస్తే యాక్చువల్గా దేవుడు ఏం చేయాలి? ఇశ్రాయేలు వారి పట్ల, యోధా వారి పట్ల ఉండి నెబుకద్నెజరును పంపించేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ దేవుడు ఇక్కడ రివర్స్గా చేస్తున్నాడు. నెబుకద్నెజరు వస్తుంటే నెబుకద్నెజరుకు తోడుగా ఎవరెవరిని పంపుతున్నారో తెలుసా? కల్దీయులను, సిరియానీయులను, మోయాబీలను, అమ్మోనీయులను ఒకేసారి 4 దేశాలకు సంబంధించిన శత్రు సైన్యము యోధా వారి మీదకి వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా? కారణము మనష్షే. మనష్షే ఏం చేశాడు? మనష్షే ఎవరు అంటే హిజ్కియా యొక్క కొడుకు. హిజ్కియా చాలా మంచోడు, అవునా అమ్మా? హిజ్కియా యొక్క కొడుకు మనష్షే అంత దుర్మార్గుడు. నాన్న బయట పడేసిన వాటన్నిటినీ తీసుకువచ్చి లోపల పెట్టారు. మనష్షే చేస్తున్నటువంటి చెడు క్రియలను బట్టి మనష్షే కాలంలో దేవుడు ఒక మాట చెప్తాడు, మనష్షే నువ్వు చేస్తున్న తప్పు, నేను నీ మీదకి కీడు రప్పించబోతా ఉన్నాను. ఆ కీడు ఎలా ఉంటుందో తెలుసా? వింటే నీ 2 చెవులు గింగురుమంటాయి. నీ మీదకు రాబోయేటువంటి తీర్పు ఎలా ఉండబోతుందంటే అమ్మ, తాపీ మేస్త్రి గిన్నె బోర్లు ఇచ్చినట్లుగా, తాపీ మేస్త్రి తూకం వేసినట్లుగా, రంగేసినప్పుడు ఆ గీత ఉంటుంది కదా, తాడుతో పెట్టి ఇట్ట కొడతారు, చక్కగా కరెక్ట్గా లైన్ వస్తుంది. అలాగూ నీ మీదకి తీర్పు నేను రప్పించబోతా. దేవుడు మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. మనష్షే లాస్ట్లో కొంచెం రియలైజ్ అవుతే దేవుడు మనుషుడు ఏమంటాడు తెలుసా? నిన్ను వదిలేస్తాను, కానీ తీర్పు మాత్రము రప్పిస్తాను. ఆ సమయం ఎప్పుడు వచ్చింది తెలుసా? ఇప్పుడు వచ్చింది. నెబుకద్నెజరు ఈ దేశం మీదకి వస్తే రండి, నేను ఒకసారి వెళ్ళి చెప్తే ఇప్పటి వరకు ఎవరు వినలేదు, మీరు మాత్రం వస్తే సరిపోదు యోధా వారి మీదకి. ఎవరు రావాలి? సిరియానీయులు, కల్దీయులు, అమ్మోనీయులు, ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ రప్పిస్తే అమ్మ ఆ ఒక్క మాట మనం చదివి కొంచెం ముందుకు వెళ్దాం. మనిషి చేసిన క్రియలన్నిటిని బట్టి, అతడు నిరపరాధులను హతము చేసిన బట్టి యోధా వారు యెహోవా సముఖం నుండి పారదోలబడినట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదకి వచ్చెను. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను. ఇక్కడ మిమ్మల్ని నేను తీర్పు తీరుస్తాను, అది మీకు ఎలా ఉంటుందంటే 2 చెవులు గింగురుమనేలాగా ఉంటుంది అన్నాడు. ఒక తరము తప్పించి 2వ తరంకి వచ్చేటప్పటికి అదే ఎంతలాగంటే నిజంగా గింగురుమనేలాగా. బబులోను సైన్యము, సిరియానీయులు, అమ్మోనీయులు, కల్దీయులు, అమ్మ ఎంతమంది అంటే ఎంతమంది శత్రువులు అంతమందిని ఒక యెరూషలేములో రక్తము దారల వలె ప్రవహించిందంట. రక్తాన్ని చూసి కూడా దేవుడు క్షమించలేదు. కారణం ఏంటి తెలుసా? అతను చేసినటువంటి ఆ కాలంలోనే ఎందుకు వచ్చిందంటే ఆ కాలంలో ఉన్నటువంటి రాజు కానీ ఎలా ప్రవర్తించాడో తెలుసా? దేవుని తృణీకరించాడు, దేవుని ప్రజలను తృణీకరించాడు, దేవుని యొక్క ప్రవక్తను తృణీకరించాడు, దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించాడు. అమ్మ మీరు కూడా మేబీ ఇలాగే ఉన్నారేమో చూడండి. దేవుని మాటను తృణీకరించేవారిగా, దేవుని యొక్క ప్రజలను తృణీకరించేవారిగా, దేవుని యొక్క సేవకులను తృణీకరించేవారిగా, దేవుని యొక్క మాటను తృణీకరించేవారికి ఉన్నారేమో. ఇలా తృణీకరిస్తే మా ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? చెవులు గింగురుమనేలాగా ఉంటాయి. జాగ్రత్త. ఏం నేర్చుకోవచ్చు ఈ యెహోయాకీమును బట్టి? ఎవరిని నువ్వు తృణీకరించొద్దు. మరి ప్రాముఖ్యంగా దేవుని ప్రజలను, దేవుని సేవకుల్ని, దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించొద్దు. దేవుని యొక్క ఉగ్రతకు నువ్వు గురి కాకొద్దు. యెహోయాకీమును బట్టి ఇప్పటికైనా నీవు నేర్చుకుని అమ్మ దేవుని మాటను లక్ష్య పెట్టేవాడిగా, దేవుని యొక్క సేవకులను లక్ష్య పెట్టేవారిగా, దేవుని యొక్క వాక్యాన్ని లక్ష్య పెట్టేవారిగా ఉండు. అటు కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక.